నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా నేషన్ ఫస్ట్ అనే భావన స్పష్టంగా ప్రతిఫలించాలి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలపై ఎంపీలకు జనసేన అధినేత పవన్ దిశానిర్దేశం. గుంటూరు సిటీ ఘటనకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి అనిత తన పదవికి రాజీనామా చేయాలి. వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి డిమాండ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్య లక్ష్మి హోమం. కేసీఆర్ కుటుంబకులు నిజాం రాజ్ను మించిన ధనవంతులుగా మారారు. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోని చర్చల్లో జాతీయ దృక్పథంతో రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా నేషన్ ఫస్ట్ అనే భావన స్పష్టంగా ప్రతిఫలించాలని జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ లో జనసేన పార్టీ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో పార్లమెంటు సమావేశాల్లో చర్చకు రానున్న బిల్లులు, వాటిపై పార్టీ వైఖరి, అనుసరించాల్సిన వ్యూహాలపై సమగ్రంగా చర్చించారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించవలసిన అంశాలపై మార్గనిర్దేశం చేశారు. పార్లమెంటు వేదిక రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే ప్రతి అంశంపై జనసేన పార్టీ తరపున గళం వినిపించాలని సూచించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రాజెక్టులకు మరిన్ని నిధులు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నిర్మాణం దశలో ఉన్న రైల్వే ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్ ప్రాజెక్టులకు ఆమోదం, నిధుల కేటాయింపు, కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, రైల్వే ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటు, దక్షిణ కోస్తా రైల్వే జోన్ అభివృద్ది వంటి అంశాలపై ఎంపీలతో చర్చించారు. ఈ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్న నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలు వంటి కీలక బిల్లులపై పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. గుంటూరు నగరంలో టీడీపీ నాయకుడు ఒక మహిళను వివస్త్రను చేసి వేధించిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, దీనికి బాధ్యత వహిస్తూ హోంమంత్రి అనిత తన పదవికి రాజీనామా చేయాలని, సీఎం చంద్రబాబు మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి డిమాండ్ చేశారు. విశాఖపట్నంలోని వైసీపీ సిటీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ 15వ తేదీ దారుణం జరిగితే బాధితురాలి ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదని, సాక్షి మీడియా ద్వారా బయట ప్రపంచానికి తెలియబట్టే సీఎం చంద్రబాబు ట్విట్టర్లో స్పందించారని గుర్తు చేశారు. ఈ 3 రోజులు స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఒక మహిళకు అన్యాయం జరిగితే సాటి మహిళలుగా హోంమంత్రి, ఎమ్మెల్యే, మహిళా కమిషన్ చైర్పర్సన్ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. నీటి కొలాయి విషయంలో తెలుగుదేశం పార్టీ వార్డ్ సెక్రటరీ అయిన మల్లెల మూర్తి అనే వ్యక్తి 10,000 లంచం అడగడం జరిగింది. ఆ విషయంలో వివాదం తలెత్తి ఎంత దారుణంగా ఈ మల్లెల మూర్తి అనే వ్యక్తి, అతని కుటుంబ సభ్యులు 9 మంది కలిసి ఆ మహిళను వివస్త్రణ చేసి ఆమె మీద దాడి చేయడం జరిగింది. నిజంగా సభ్య సమాజం తలదించుకునేటటువంటి సంఘటన అది. ఆమె 10 నిమిషాలు దాడి చేస్తూ ఉంటే మధ్యలో ఆమె భయంతో మూత్రం పోసుకుంటూ ఉన్నా కూడా వీళ్ళు విడిచిపెట్టకుండా ఆమె మీద దాడి చేశారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా కాలకేయుల్లా మారిపోయారు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అర్థం కావట్లేదు. మొన్నటికి మొన్న ప్రకాశం జిల్లా కావలిలో మనం చూసాం, ఒక గిరిజన మహిళను ఏ విధంగా వివస్త్రం చేసి దాడి చేశారు. ఆ సంఘటన ఇంకా మరిచిపోకముందే ఇప్పుడు ఇంత దారుణమైన సంఘటన. అంటే మహిళలు స్వేచ్ఛగా ఈ కూటమి పాలనలో రోడ్డు మీద తిరగలేరా, బ్రతకలేరా? బ్రతికే స్వేచ్ఛని ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా హరించి వేసింది. ఇలా పదే పదే ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఈ సంఘటనల కారకులు కూడా, ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే వీటి కారకులు కూడా ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నాయకులు లేదా కార్యకర్తలు, ఆ కూటమిలో ఉండే వ్యక్తులే అవుతూ ఉన్నారు. ఎందుకు జరుగుతున్నాయంటే నాకైతే ఒకటి అర్థమవుతుంది. ఒక్కొక్క సంఘటన జరుగుతూ ఉంటే దాని మీద ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వలన తరువాత చేసే వాళ్ళకి భయం లేకుండా పోతుంది. మా ఎమ్మెల్యేలు ఇలాంటి తప్పులు చేసినా ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు, కాబట్టి మేము మరిన్ని తప్పులు చేస్తాము అన్న టైపుగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. 15వ తేదీ ఆ సంఘటన జరిగింది. 16న ఆ మహిళ కంప్లైంట్ ఇచ్చింది, కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు.
17వ తేదీన సాక్షి మీడియా ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. వీడియోలు కూడా బయటకు వచ్చేసాయి. ఆ మహిళని వివస్త్రం చేసి దారుణంగా ఆమె మీద దాడి చేసిన వీడియోలంతా కూడా వైరల్గా సోషల్ మీడియాలో అవడంతో ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడు గారు మేల్కొని ట్వీట్ చేశారు. అప్పుడు పోలీసులు, మన రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థ మేల్కొని వాళ్ళు అతన్ని, ఈ మల్లెల మూర్తి అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని చెప్పడం జరిగింది. అంటే నిజంగా సిగ్గుచేటు కాదా? ఇది మానవత్వానికే సిగ్గుచేటు. ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఈరోజు సిగ్గుతో తలదించుకోవాలి. చట్టానికి ఈరోజు అవమానం జరిగింది. ఈ రాష్ట్రంలో ఒక చట్టం, న్యాయం అలాంటివి ఏమీ అమలు కావా ఈ కూటమి ప్రభుత్వంలో నేను అడుగుతున్నాను. రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ఠగా ఉంది ఈ సంఘటన. ఎన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంఘటనలో మహిళల మీద దాడులు అవ్వచ్చు, అత్యాచారాలు అవ్వచ్చు, హత్యలు అవ్వచ్చు, మహిళల మీద వేధింపులు అవ్వచ్చు. ప్రతి సంఘటనలో కూడా కూటమి నాయకులే ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎవరి మీద మీరు చర్యలు తీసుకున్నారు? ఈ గుంటూరు జిల్లాలో జరిగిన సంఘటనలో 3 రోజులు ఎందుకు జాప్యం జరిగింది? తెలిసిన విషయం ఏంటంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే అయిన గల్లా మాధవి గారు ఆమె అనుచరులు కలిపి సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నించారంట. అంటే ప్రతి సంఘటనలో కూడా సెటిల్మెంట్తో కాలం వెళ్ళబూస్తూ ఉండే పరిస్థితి. ఇక్కడ చట్టం, న్యాయం ఏమీ ఉండవు. రెడ్ బుక్ రాజ్యాంగం, వాళ్ళ అనుచరులు ఏం చేసినా, మహిళల్ని వేధించినా ఎటువంటి చర్యలు ఉండవు. నాయకులే ఇలా చేస్తూ ఉంటే ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి ఈరోజు గ్రామ స్థాయిలో, అలాగే వార్డు స్థాయిలో, డివిజన్ స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు ఇలాంటి దుర్మార్గకరమైన సంఘటనలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు తాలిబాన్ల రాజ్యంలా ఉన్నట్టుగా ఉంది. తెలుగుదేశం పార్టీ అంటే, టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ, కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అంటే తెలుగు దుశ్శాసన పార్టీగా మారిపోయింది. టీడీపీ అంటే తెలుగు దుర్మార్గుల పార్టీగా ఈరోజు మారిపోయింది. ఎంత దారుణమా! అసలు ఆటవిక రాజ్యంలో కూడా ఎలాంటి సంఘటనలు జరగవు. అసలు మహిళలకి ఇంట్లో ఉన్న రక్షణ లేదు, బయటకు వెళ్ళిన రక్షణ లేదు. అసలు లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది కూటమి అధికారంలోకి వచ్చాక. అసలు చంద్రబాబు నాయుడు గారు, అసలు మహిళా హోంమంత్రి ఏం చేస్తున్నారు 3 రోజులైనా? ఇలాంటి సంఘటన జరిగినందుకు ఒక మహిళైన హోంమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి. ఆమె నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. తన పార్టీ కార్యకర్త, తన పార్టీ వార్డు ఇన్ఛార్జ్ ఈ విధంగా చేశాడు, సిగ్గుపడాలి. మరి ఇప్పుడు ఆవిడ వీడియో కాల్లో పరామర్శ చేస్తారా? ఇలాంటి తప్పుడు పని చేసిన ఆ దుర్మార్గుడిని పరామర్శ చేస్తారా వీడియో కాల్లో? ఆవిడకి అలవాటు కదా వీడియో కాల్లో పరామర్శలు చేయడం. సిగ్గు లేదా మీకు? ఎన్ని సంఘటనలు జరుగుతున్నా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అసలు ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత హోంమంత్రికి లేదా? ఇలాంటి విషయాల్లో కోర్టులు కూడా సుమోటోగా తీసుకోవాలి. బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అసలు మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు, మహిళా కమిషన్ ఈ రాష్ట్రంలో ఏం చేస్తూ ఉంది? మరి ఈ విషయంలో మీరు సుమోటోగా కేసులు తీసుకోవాలి కదా. ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇలాంటి పని చేశాడు, అతన్ని కఠినంగా శిక్షించడానికి యాక్షన్ తీసుకోమని పోలీసులను ఆదేశించాలి కదా. ఏం చేస్తుంది మహిళా కమిషన్? నిద్రపోతుందా అని నేను అడుగుతూ ఉన్నాను. మాట్లాడితే ఎగ్నిస్ట్ పార్టీ వాళ్ళు ఏమీ చేయకపోయినా మీరు నోటీసులు ఇస్తూ వాళ్ళకి విచారణకి పిలుస్తూ ఉంటారు కదా. మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇలాంటి పని చేస్తే మీరు ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోలేదు? కనీసం నోటీస్ ఇవ్వలేదు. ఆ బాధిత మహిళ, ఆ వీడియోలు నేను కూడా చూడడం జరిగింది. అసలు ఒక మహిళగా ఆ వీడియో చూస్తుంటే సిగ్గుతో తలదించుకున్నాను. ఎర్రకాలువ ప్రాంతాన్ని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పరిశీలించారు. మాధవరంలో ఎర్రకాలువపై నిడదవోలు వెళ్లే వంతెన కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితుల్లో ఆయన తాత్కాలికంగా 22 లక్షలతో వేయించిన కాజ్వే బ్రిడ్జ్ ను పరిశీలించారు. మాధవరం, జగన్నాథపురం గ్రామాల్లో రైతులతో మాట్లాడుతూ ఎర్రకాలువ శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. ఎర్రకాలువ ముంపు నుండి రైతులను ఆదుకోవడానికి తాను చేసిన విజ్ఞప్తి మేరకు కాలువ పనులకు మంత్రి 2,80,00,000 మంజూరు చేశారని వివరించారు.
మీద వంతెన పడిపోయి చాలా సంవత్సరాలైంది. 2 జిల్లాల హద్దుగా ఉండేటువంటి ఈ ప్రాంతం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వర్షం వస్తే, ఇక్కడ ఎర్రకాలు వస్తే స్కూల్కి వెళ్ళి పిల్లలు కానీ లేకపోతే ఇటు వెళ్ళి బాటసార్లు కానీ చాలా అది నెడదోలు వెళ్తాక మనకు టోటల్గా రోడ్డు లేదు, అటు లేదు ఇటు లేదు. కాబట్టి ఇది మెయిన్. దీన్ని మన అత్యవసర దృష్ట్యా దీన్ని టెంపరీగా ఒక 22 లక్షలతో ఈ స్పిల్వేని వేసుకున్నాం, ఈ కాజువేని వేసుకున్నాం. అదే కాకుండా మరి ఇప్పుడు ఒక బ్రిడ్జి కూడా డిస్మాండిల్ చేస్తే ఈ ఫోర్స్ తగ్గి నీరు ఫ్రీగా వెళ్తుంది. దీనికి మనకి ఇంకా డబ్బు అవసరం ఉంది. వాళ్ళ జిల్లా కలెక్టర్ గారిని అడిగి అవి కూడా శాంక్షన్ చేస్తాం. అందాక టెంపరీగా మాత్రం ఈ బ్రిడ్జి మనం వాడుకుంటానికి ఇబ్బంది లేకుండా ఇటు మాధవరం వాసులు కానీ అటు నిడదవోలు వాసులకు కానీ, మన మాధవరం నాట్ ఓన్లీ మాధవరం, ఇటు నుంచి వెస్ట్ గోదావరి నుంచి వెళ్ళాలంటే ఇది ఒకటే మార్గం ఇప్పుడు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎదురున్న ఈ బ్రిడ్జిని కూడా చేయమని డిపార్ట్మెంట్ని అడుగుతాం. వీళ్ళనంత తొందరలో దీన్ని డిస్మాండిల్ చేసి మాధవరం గ్రామాన్ని ముంపు లేకుండా చేయాలి, జగన్నాథపురం ముంపు లేకుండా చేయాలని ఆలోచనతో మరి పనిచేస్తా ఉన్నాం. ఈ సంవత్సరం 2,80,00,000 ఇవాళ రెమ్మన్ రామారెడ్డి గారు శాంక్షన్ చేశారు. వారికి కూడా ధన్యవాదాలు. మరి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకో 5-6 కోట్లు పెడితే ఇంకెప్పుడు కూడా దీనికి ఇబ్బంది లేకుండా ఎర్రగాలం అనేది ఎప్పుడు ఊళ్ళోకి రాకుండా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. తప్పకుండా మీ అందరూ ఏదైతే అనుకున్నారో దానికి అనుగుణంగా మనం ఈరోజు ఈ వర్క్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా మీరు అడిగింది ప్రతిదీ ప్రభుత్వానికి తీసుకొచ్చి బాధ్యతని నాకు అప్పచెప్పారు. మీరు తప్పకుండా వైసీపీ నాయకత్వానికి కార్యకర్తలకు మధ్య అనుసంధాన వేదికనే జగన్ 2.0 సూపర్ యాప్ అని వైసీపీ తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైసీపీ కార్యాలయం వద్ద జగన్ 2.0 సూపర్ యాప్ ను పార్టీ శ్రేణులతో కలిసి వడ్డీ రఘురాం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తూ అణిచివేసే ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. కూటమి కుట్రలను తిప్పుకొడుతూ వైసీపీ కార్యకర్తలకు నాయకులకు మధ్య అనుసంధానంగా ఉండాలనే సదుద్దేశంతో జగన్ 2.0 సూపర్ యాప్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం, అలాగే ఏదైతే సోషల్ మీడియాలో ఏదైతే ప్రజలకు తెలియపరిచినటువంటి విషయాలు ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ని కట్ చేసి ఉన్నట్టుగా ఉన్నాయి లేనట్టుగా పెడతాం. సోషల్ మీడియాలో అంతా వాళ్ళకు అనుకూలంగా చేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అనేది ఒక డిజిటలైజేషన్ యాప్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ యాప్ ద్వారాగా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు ఉన్నాయో ఈ బార్ కోడ్ లాగా మీరు అందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా ఈ బార్ కోడ్ని ఓపెన్ చేసుకుని ఈ యాప్లో మీరు ఎంటర్ చేసుకుని ఇందులో ఉన్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంలే కాకోకుండా మీరు ఏదైతే మీడియాలతో మాట్లాడుతున్నారో సోషల్ మీడియాలో మీకున్నటువంటి ఈ ప్రభుత్వ వ్యతిరేకత మీద, పార్టీ మీద మీకున్న అభిమానాన్ని చూపించుకునే విధంగా మీ కంటెంట్ అన్ని కూడా ఈ యాప్లో ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ యాప్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. అలాగే ఈ యాప్లో ద్వారాగా మీరు ఏదైతే మిమ్మల్ని ఒక కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందో, అలాగే పోలీసు అధికారులు ఇబ్బంది పెట్టినా, ఎంఆర్ఓలు ఇబ్బంది పెట్టినా, లేకపోతే గవర్నమెంట్ అధికారులు ఏ సెక్షన్లో ఉన్నవారు కూడా ఇబ్బంది పెట్టినా ఇందులో మీరు యాడ్ చేసి వాళ్ళ నెంబర్లతో సహా పెట్టుకున్నట్లయితే తర్వాత మనల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది మన దగ్గర ఉంటుంది. మనం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరిచే మనకి లేవు. మనకి గుడ్ గవర్నెన్స్ గుడ్ బుక్కే మన దగ్గర ఉంటుంది. మనకి ఈ యాప్ ద్వారాగా మీరు ఏదైతే చెప్పదలుచుకున్నారో, ఏదైతే మీరు సోషల్ మీడియాలో చెప్పదలుచుకున్నది మీరు చెప్పలేకపోతుంటే ఆ కంటెంట్లే కట్ చేస్తున్నారు. కాబట్టి యాప్ ద్వారాగా మీరు చెప్పవలసినవి అన్నీ కూడా మీ కంటెంట్లన్నీ కూడా నిర్మోహనంగా మీరు చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మోసం చేసింది, అది ఈవీఎంల ద్వారాగా కానీ వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 సూపర్ సక్సెస్ అని చెప్పి ఇప్పటి వరకు కూడా అమలుపరిచిన కార్యక్రమాలన్నీ కూడా ఈ యాప్ ద్వారాగా మీరన్నీ కూడా ఏదైతే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా ఈ యాప్ ద్వారా కూడా తెలియచేయాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ యాప్ని ఇవాళ మేము ఇప్పుడు కాసేపు ప్రకటనలు.